ఆ ఆట ఆడుకోవడంలో, ఆ సంతోషంలో, ఆ పరిగెత్తడంలో ఆనందధాతువులు శరీరంలోంచి విడుదలవుతాయి. ఎంత విడుదలైతే గుండె అంత బలంగా ఉంటుంది. గుండె ఎంత బలంగా ఉంటే తను వచ్చే జీవితంలో టెన్షన్స్కి లోనవుతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక టెన్షన్స్ అన్నీ 47 నుంచే. తట్టుకోవడానికి కావలసిన బలంతో కూడిన గుండె చిన్నతనంలో తయారవ్వాలి. ఎక్కడ తయారవుతోంది? ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు? ఎంతసేపు 2 balls left, 4 balls required in a waiting contestant ఇలా అనుకుంటూ టీవీ వంక చూడడం. 1 ball left, 3 balls required. ఆ స్టేడియం అంతా చూపించడం, బ్యాట్స్మెన్ని చూపించడం, వాడు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, వీడికి చిన్నతనంలోనే బీపీ పెరిగిపోవడం, కళ్ళు దెబ్బతినేయడం, 12వ ఏటే భూతద్దాల కళ్ళజోడు, పెద్ద చాకి మూట, వాడికి బీపీ, వాడికి హార్ట్ ట్రబుల్. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం రమ్మంటే? ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చేస్తున్నాడు కనుక. ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చెయ్యకూడదో చేస్తున్నాడు. ఇంకెక్కడ ఉంటుంది ఆరోగ్యం? ఒక్క స్కూల్లో నాకు తెలిసి అందంగా, అసలు నిజంగా 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్లోనే ఎక్కువ ఆడుకోవాలి పిల్లలు. ఎంత ఎక్కువ ఆడుకుంటే మేధస్సు అంత వికసిస్తుంది ఆనందంతో. ఎవరు ఆడిస్తారు? పబ్లిక్ వచ్చేస్తోని చదివి, పబ్లిక్ వస్తోని చదివి ఎంత రిసీవ్ చేసుకుంటుందో ఆ చిన్న బ్రెయిన్. 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు 10th క్లాస్కి అపీర్ అవ్వాలి. 9th క్లాస్ నుంచి టెన్షన్ మొదలు. తిరుపతి వెళ్దాం కొడుకడ్డు, శ్రీశైలం వెడదాం కొడుకడ్డు, పెళ్ళికి వెడదాం కొడుకడ్డు. వాడికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎక్కడికన్నా వెడదాం, వాడు 10th క్లాస్లో ఉన్నాడు కదా, ఎలా పెడతాం? వాడికి ఇదేదో పెద్ద గండంలా ఉంది నాకు. పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు. ఏమండి మీరు రామాయణానికి వెళ్ళలేదే, మా అబ్బాయికి 10th క్లాస్ కదండి, నేను వెళ్ళిపోతే వాడు చదవడు. వాడికి ఎలా ఉంటుంది వినేవాడికి? నేను దొంగని, పోలీసాడు కూర్చున్నట్టు మా అమ్మ కూర్చుంటే నేను చదువుతాను, లేకపోతే నేను దౌర్భాగ్యుడిని, నేను చదువుకోను. వాడికి అదే అలవాటు అవుతుంది. అలా కూర్చుంటే ఎందుకు చదవరా నువ్వు? నాకు తెలుసు నాన్న, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. నువ్వు అమ్మ మాట జవదాటం, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను నాన్న రామాయణానికి వెళ్ళొస్తాను. నీ వల్ల అమ్మ రామాయణం వినకుండా భ్రష్టురాలవడం కోరుకునే కొడుకు కాడు నా కొడుకు. నేను రామాయణానికి వెడితే తన బాధ్యత తాను తెలుసుకుని తను చదువుకునే కొడుకు నా కొడుకు అని నువ్వు 4 ఇళ్ల ముందు చెప్పి, నాన్న తలుపేసుకుని నువ్వు చదువుకుంటుండ్రా రామాయణానికి వెళ్ళొస్తాను అని నువ్వు చెప్పు. వాడికి ఆ బాధ్యత వస్తుంది. ముందు నువ్వే నేను ఉంటే కానీ వాడు చదువుకోడండి, నేను కూడా పాలట్టుకు వాడి పక్కన కూర్చోవాలండి. వాడికి ఎప్పుడు జీవితాంతం ఇంకోడు కాపలా ఉంటే తప్ప బతకలేని స్థితి నువ్వు అలవాటు చేస్తున్నావు పారసైట్గా. రామాయణం ఉట్టి రామాయణం కాదు మహాప్రభో. ఒక్కొక్క శ్లోకం వెనకాల ఇవాళ మన జీవితాలు ఎంత గడితెప్పాయో నేర్పుతుంది. ఇంత టెన్షన్ తీసుకెళ్ళి మీరు వాళ్ళ మీద పారేస్తే 97, 98, 99 ఉంటే కానీ A1 ఆ సెక్షన్స్లోకి సీట్ ఇవ్వరు. ఆ సెక్షన్లోకి మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ అదో డిస్క్వాలిఫికేషన్, మళ్ళీ పాపం తల్లిదండ్రులకి. మళ్ళీ అందులో కన్సెషన్, వాడు అక్కడే కూర్చుంటాడు. మిగిలిన వాడు అంతా కూడా డిస్క్రిషన్, వాడు పనికి మాలినవాడు. ఏమైపోతుంది పిల్లల్లో? ఈ టెన్షన్ అంతా వెళ్ళి పడిపోయి ఏమీ తెలియని పిల్లలు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే 15-16 సంవత్సరముల వయస్సులో అంతగా పిల్లల్ని నలిపేసేటటువంటి అమానుష కృత్యం చేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం బాధ్యులం కాం. మనమందరం బాధ్యులమే. ఈ వ్యవస్థ గాడి తప్పి మళ్ళీ మార్గంలో పడాలి. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే రోజు రావాలి. పార్కు కట్టేవాడు ఉంటాడు, మొక్క ముట్టుకోకు. పిల్లలు పరిగెత్తకూడదు, పిల్లలు అరవకూడదు. దానికి తగ్గట్టు దిక్కుమాలిన అపార్ట్మెంట్ కల్చర్. నా ఇంటి ఫ్లోరింగు కిందవాడికి రూఫు. వీడు గట్టిగా ఒక్క అడుగేస్తే కిందవాడు మాస్టర్ నిద్ర పట్టట్లేదు, అలా గట్టిగా నడుస్తారేటండి అంటాడు. పాపం వాడు అందులో ఆట ఆడలేడు, ఓ పాట పాడలేడు, సంతోషంగా ఓ అడుగు వెయ్యలేడు. ఎక్కడి నుంచి వస్తుంది వ్యాయామం? అందుకని వెళ్ళని సైకిల్ ఒకటి అక్కడ పెట్టుకుని దాన్ని తొక్కుకోవడం, అది వెళ్ళదు, తొక్కుకోవడం. వాడికి అదే వస్తుంది జీవితంలో. వాడు చేసే ఏ ప్రయత్నం చేత ఫలితం ఉండదు. ఎంత అసహ్యకరమైన విషయం చూడండి. వాడు ఇంకా ఆడుకోలేడు, వాడు ఇంకా పాడుకోలేడు, నీ జీవితం అంతేరా అని నిర్ణయం చేసేసి తండ్రి వెళ్ళని సైకిల్ కొని అక్కడ పెట్టి ఇది తొక్కు. వాడు ఏమిటి తొక్కుతాడు? ఆ వయస్సులో వాడికి ఏం ఆనందం ఉంటుంది? అది అట్టుకుని వాడు ఓ తొక్కడం. ఇప్పుడు పాలు తాగు. ఏమిటి పిల్లలకు ఆనందం? నిజంగా ఇవాళ సమాజంలో పిల్లల్ని పెడుతున్నటువంటి హింసకి సిగ్గుతో మనందరం తలంచుకోవాలి. ఉత్సాహాన్ని నాశనం చేసేస్తున్నాం. ఏ వయస్సులో నిజంగా ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుందో, ఏ స్కూల్కి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో రావడానికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కారణమని క్లెయిమ్ చేసుకోగలిగిన విద్యా సంస్థ భారతదేశంలో ఉందా? స్వేచ్ఛగా పెరిగి
కోయిల పాటలు వింటూ మహర్షి దేవేంద్రనాథ ఠాగూర్ విడిచిపెట్టారు కనుక కోయిల పాటలు వింటూ వెళ్ళిపోతున్నటువంటి కాలువ యొక్క శబ్దాన్ని వింటూ ఈదుతున్నటువంటి చేపల పిల్లల యొక్క సౌందర్యాన్ని చూస్తూ నిన్నటి మొగ్గరేపటి పువ్వుగా విచ్చుకోవడంలో ఉన్న అందాన్ని గమనించినటువంటి రవీంద్రనాథ ఠాగూర్ గారి యొక్క హృదయం పరవశిస్తే గీతాంజలి వస్తే దానివల్ల నోబెల్ ప్రైజ్ వస్తే మా దేశానికో నోబెల్ ప్రైజ్ ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత మనం పెట్టుకున్న విద్యా వ్యవస్థలో లిటరేచర్కి నోబెల్ ప్రైజ్ తెచ్చిన వాడు ఒక్కడిని నాకు చూపించండి. ఏ ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేస్తుంది? ఎక్కడుంది మనకు అధికారం? మనది సమగ్రమైన విద్యా వ్యవస్థ అని చెప్పుకోవడానికి. ఉత్సాహో బలవాన్ నార్యా నాస్తుత్యాహత్ పరం బలం సోత్సాహ శాస్తి లోకేష్మిన్ నకించిదపి దుర్లభం. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు. ఉత్సాహం నీరు కారిపోతే వాడు భ్రష్టు పట్టేస్తాడనయా, ఎందుకు పనికిరాడు. అందుకే మాకు చిన్నతనంలో మోరల్ అని ఒక క్లాస్ ఉండేది. ప్రత్యేకం ఆ క్లాస్ దేనికి అంటే నీతి కథలు చెప్పడం, పంచతంత్రం చెప్పడం, జీవితంలో ఎలా మసలుకోవాలో చెప్పడం. ఎంత అందంగా చెప్పేవారో ఆ కథలు ఆ మాస్టర్లు. సాయంకాలం లాస్ట్ పీరియడ్ మోరల్. పగలంతా లెక్కలు అవి ఇవి ఇవి చేసినటువంటి పిల్లలకి 4ంటికి మోరల్ క్లాస్ మాస్టర్ వస్తున్నారంటే ఎంత సరదాయో. ఆయన వచ్చి ఏదో ఓ పిచ్చుక ఒక కాకి అని ఒక కథ మొదలెట్టేవారు. ఓ గొప్ప నీతి జీవితంలో చెప్పేవారు. అంతే, అది ఇక్కడ పాతుకుపోయేటట్టుగా ఉండేది. అలా ఏదో ఉత్సాహాన్ని రెచ్చగొట్టగలిగిన శక్తి. అందుకు నాన్నయ్య, ఉత్సాహాన్ని పాడు చేసుకోకు, ఉత్సాహాన్ని పెంచుకో. నువ్వు సాధించలేనిది జీవితంలో లేదు.